ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ విసురుతున్న క్షిపణులతో ఇరాన్ రాజధాని టెహరాన్లో పెద్ద పెద్ద బంగ్లాలు కుప్పకూలిపోతున్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న ఈ ఆపరేషన్లో ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న అణు యుద్ధం కాస్త ఇప్పుడు భీకర యుద్ధానికి దారితీసింది. అణుబాంబులని తయారు చేయొద్దని, అణు కేంద్రాలని ధ్వంసం చేస్తామంటూ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఈ దాడికి పూనుకున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు ఇరాన్లోని అణు స్థావరాలతో పాటు ఇరాన్ రాజధాని టెహరాన్ పైన కూడా దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్నారు, చాలా భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇరాన్ రాజధాని టెహరాన్లో బాంబు దాడులతో అక్కడ ఉక్కిరి బిక్కిరవుతున్న సీన్ మనం నా పక్కనే ఉన్న వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. వరుసగా ఇజ్రాయెల్ నుంచి యుద్ధ విమానాలు విడుస్తున్న క్షిపణులతో టెహరాన్ రాజధానిలో ఏ విధంగా బంగ్లాలు, పెద్ద పెద్ద అంతస్తులు ధ్వంసమవుతున్నాయో చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్ చూడొచ్చు, చాలా స్పష్టంగా డిఫర్ విజువల్స్ మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు తాజాగా అందిన విజువల్స్ ప్రకారం చూస్తుంటే అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. అమెరికా చాలా స్పష్టంగా ఇరాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 2025 జూన్లో 12 రోజుల పాటు ఇజ్రాయెల్ ఈ తరహా దాడులకే తెగబడింది. అప్పుడు కూడా అమెరికా ఇరాన్పై దాడులకి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు సేమ్ అదే రకమైన ఆపరేషన్ని అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ పైన మొదలుపెట్టాయి. చాలా చోట్ల ఏదైతే ఇరాన్లో ఉన్న అణు క్షిపణులు అణు కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, అణు బాంబుకు సంబంధించిన యురేనియం నిక్షేపాలు కానీ యురేనియం శుద్ధి చేసే కర్మాగారాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కర్మాగారాలని టార్గెట్ చేస్తూ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అట్లాగే అమెరికా ఇద్దరు కలిసి దాడులు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధం పైన ఒక కీలకమైన ప్రకటన చేశారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు ట్రంప్, ఇప్పటికైనా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ వెనక్కి తగ్గకపోతే, ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గకపోతే అణుబాంబుల తయారీ విషయంలో కావచ్చు, అట్లాగే యురేనియం శుద్ధి కర్మాగారాల విషయంలో కావచ్చు, ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ వెనక్కి తగ్గకపోతే, ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గకపోతే ఆ దేశాన్ని ధ్వంసం చేస్తామని చెబుతున్నారు. ఇరాన్ ఒక ఉగ్రవాద దేశమని చాలా స్పష్టంగా ట్రంప్ ఇవాళ ప్రకటించారు. ఇరాన్ చేతుల్లో అణు క్షిపణులు కానీ అణు బాంబులు కానీ ఉంటే అది ప్రపంచానికే ప్రమాదకరమని చాలా స్పష్టంగా చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ ఒక ఉగ్రవాద పూరితమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని, ఇరాన్లో కేవలం ఛాందసవాదులు, మత ఛాందసవాదులు మాత్రమే పరిపాలిస్తున్నారని, అటువంటి ఇరాన్ని క్షమించే పరిస్థితి లేదని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ మాటల ప్రకారం చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఇటు టెహరాన్ పైన కూడా ఏదైతే ఇజ్రాయిల్లో కీలక నగరమైన టెల్ అవీవ్ పైన కూడా ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇరాన్ కూడా యుద్ధ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇరాన్ కూడా యుద్ధ విమానాల్ని ఇజ్రాయెల్ పైకి పంపిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వార్ తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ఇది ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా అనే అనుమానాల్ని కూడా రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒంటరి దేశం కాదు, ఇజ్రాయెల్కి గ్లోబ్ మీద ఉన్న ఇతర ముస్లిం దేశాల మద్దతు కూడా ఉంది. ఈ అంతర్గత మద్దతు గతంలో మనం చూసాం, పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి అట్లాగే టెహరాన్కి వెళ్ళి అక్కడ టెహరాన్ ఖమేనీతో భేటీ అయ్యారు గతంలో. సో ఇటు ముస్లిం దేశాల మద్దతు కూడా పరోక్షంగా ఇరాన్కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాని ఎదుర్కొనే పరిస్థితి, అమెరికా నిర్ణయాన్ని కానీ అమెరికా దాడుల్ని కానీ ఆపే శక్తి ముస్లిం దేశాలకు ఉందా లేదా, ఇస్లాం దేశాలకు ఉందా లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఉక్కిరి బిక్కిరవుతున్న ఈ పరిస్థితుల్లో గతంలో ఇరాన్కి చైనా మద్దతు ఇచ్చింది, రష్యా మద్దతు ఇచ్చింది. రష్యాకు సంబంధించిన కొన్ని యురేనియం శుద్ధి కర్మాగారాలు ఇరాన్లో కూడా ఉన్నాయి. వాటిని రక్షించుకునేందుకు చైనా, రష్యా తీవ్రమైన ప్రయత్నాలు చేశాయి. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇరాన్లో తమ యురేనియం శుద్ధి కర్మాగార అణు కేంద్రాలపైన
ఒకవేళ అమెరికా దాడులకు తెగబడితే ప్రతీకారం తప్పదని గతంలో 2025 జూన్లో రష్యా ప్రకటించిన సందర్భం ఉంది. ప్రస్తుతం కూడా మళ్ళీ ఏదైతే 2025 జూన్ తర్వాత కొంత శాంతియుత వాతావరణం కనిపించినప్పటికీ ఇరాన్ పైన అమెరికా అనేక ఆంక్షల్ని విధించింది, అనేక రకాల టారిఫ్లు విధించింది. ఈ టారిఫ్లన్నింటి నేపథ్యంలో వరుసగా ఇరాన్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే తాజాగా టెహరాన్ పైన ఏకంగా క్షిపణి దాడులు కూడా ప్రారంభించారు. అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి ఈ క్షిపణి దాడులను మొదలుపెట్టింది. ప్రస్తుతానికి టెహరాన్లో పరిస్థితి వాతావరణం భీతావహంగా కనిపిస్తోంది. అయితే ఈ జాయింట్ ఆపరేషన్ అని ఖచ్చితంగా అంటే ఫిబ్రవరి 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 10 రోజుల గడువు ముగియకముందే అనుకున్న దానికంటే ముందే ఈ యుద్ధం మొదలైందని చెప్పాలి. టెహరాన్లోని మధ్య భాగం మొత్తం పూర్తిగా పేలులతో దద్దరిల్లుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలోనే క్షిపణులు పడ్డాయని అసోసియేటెడ్ ప్రెస్ ధృవీకరించింది. యూనివర్సిటీ స్ట్రీట్, జంహూరీ ప్రాంతాల్లో ఆకాశం ఎర్రగా మారిపోయింది. ఇరాన్ సైన్యం కూడా ఎదురు దాడికి దిగి తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇప్పటికే పలు ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ దాడి వెనుక భారీ వ్యూహం ఉంది. సరిగ్గా 9 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 19న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. 10 రోజుల్లో అణు ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దానికి తగ్గట్టే గడువు ముగియడానికి ఒక్కరోజు ముందే ఈ భారీ అటాక్ జరిగింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను భారీగా మోహరించింది. ఇది ఇరాన్ అణు సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతటా యుద్ధ భయం నెలకొంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉండటంతో టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు కూడా మోగుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బాంబు షెల్టర్లకు సమీపంలోనే ఉండాలని సైన్యం ఆదేశించింది. పాఠశాలలు, కార్యాలయాలు అన్నీ అక్కడ మూతపడ్డాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే ప్రస్తుతం ఇజ్రాయెల్లో కొనసాగుతున్నాయి. యుద్ధం కేవలం ఈ 2 దేశాలకే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందనే భయంతో ఖతార్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ సిబ్బందికి షెల్టర్ ఇన్ ప్లేస్ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎక్కడి వారు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలని అర్థం. అలాగే ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరులను, దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించే ప్రక్రియ కూడా వేగవంతమైంది. చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూస్తోంది. ఇరాన్ తన రెడ్ ఫ్లాగ్ను ఎగరవేసి పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటిస్తుందా? ఇప్పటికే రష్యా, చైనా వంటి దేశాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ఇలాగే కొనసాగితే పశ్చిమాసియా మ్యాప్ మారిపోయే అవకాశం ఉంది. పరిస్థితులు మరింత విషమించే లోపు శాంతి చర్చలు జరుగుతాయా లేక అణు యుద్ధం వైపు అడుగులు పడతాయనే ఉత్కంఠ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఇరాన్లో ఉద్రిక్తపరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్కి వెళ్ళే విమానాల్ని ఇతర దేశాలు రద్దు చేశాయి. కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియా భారతదేశం నుంచి వెళ్ళే విమానాల్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇటు ఇరాన్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళని వెంటనే మన సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళాలని భారత విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది, సూచనలు జారీ చేసింది. అట్లాగే ఎమర్జెన్సీ నెంబర్లను కూడా ప్రకటించింది. ప్రస్తుతానికైతే మిడిల్ ఈస్ట్లో ఒక భయానక యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.